సూర్య 1 సెకండ్. టెన్షన్గా ఉంది సూర్య. దేనికి? ఇంతకు ముందు నీకు ఫోన్ చేసింది ఎవరంటే నువ్వు చెప్పలేదు. ఎవరికేం జరిగింది? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రైజ్ అయిందా సూర్య? చెప్పు సూర్య. ఇలా చూడు సూర్య, నువ్వు నాకేం చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పేది మాత్రం ఒకటే, నువ్వు సామాన్యని పెళ్లి చేసుకో, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏమన్నావు? సామాన్యని పెళ్లి చేసుకో అన్నాను. ఆ తర్వాత అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నాను. అన్ని సమస్యలంటే ఇంకా ఎవరిని నమ్మించాలని నీ ప్రయత్నం? చూడు శామ్, నువ్వు నిజం బయట పెడితే లిల్లీని సామాన్య ఇంకా ఏదో చేస్తుందని భయపడుతున్నావేమో. నీకు నా ఎఫిషియన్సీ మీద నమ్మకం లేదు. సామాన్య మాయ మాటలు ఇంతగా నమ్ముతున్న నువ్వు దెబ్బతింటావు. ఆ సామాన్య తేనె పూసిన కత్తి తన అసలు రూపం బయటపడ్డాక కానీ నువ్వు ఇప్పుడు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కాదు. ఫైనల్గా ఒక్కటి చెప్తున్నాను శామ్, లిల్లీని ఆ సామాన్య ఏదో చేసిందని కానీ ఆ విషయం తెలిసి నా దగ్గర దాచావన్న విషయం బయటపడ్డా గాని నిన్నీ జన్మలో క్షమించను. ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే సామాన్య చూస్తుంది. వెనక్కి వెళ్ళి పైపెక్కి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళు. చూపిస్తాను పద. ఎక్కు. సూర్య, కాస్త హెల్ప్ చేస్తావా? ఎవ్వరి హెల్ప్ లేకుండా చాలా చాలా చేస్తున్నా నీకు ఇదొక లెక్క? ఎక్కెళ్ళు. లేకపోతే సామాన్య చూస్తుంది, అదంటే నీకు చాలా భయం కదా. ఎక్కువ చంద్ర, ఏంటి మర్యాదగా తప్పుకుంటావా లేదా? అది జరగని పని. చంద్ర, ఏంటి అరుస్తున్నా? అమ్మ పద్మ, ఏంటి ఏమైంది? అర్ధరాత్రి పూట ఏంటి అరుపుల కేకలు? ఏమైందిరా? ఏముంది, ఈవిడ గారు శామ్ వదిన గదిలోకి వెళ్తుంది, దానికి చంద్ర వెళ్ళడానికి వీల్లేదు, తన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. దానికి అరిచి గోల చేస్తుంది. ఓ సింతే కదా, వెళ్ళనివచ్చు కదా. ఏంటి వెళ్ళనిచ్చేది? శామ్ చేత ఇదిగో ఈ బట్టలు ఉతికించాలని చూస్తుంది. ఇప్పటికి శామ్ని తెగ వాడుకుంటుంది, ఆడుకుంటుంది. ఇలాగే ఊరుకుంటే తన్నింకా ఇబ్బంది పెడుతుంది. రే చంద్ర, తిన్ని శామ్ దగ్గరికి వెళ్ళనివ్వకరా. ఏం చేస్తుందో అప్పుడే చూద్దాం. ఆంటీ, ఇది మీకు అనవసరమైన విషయం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి వెళ్ళమాడానికి నువ్వెవరు? నేనెవరో ముందు ముందు నన్ను వదిన అని పిలుస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. దిస్ ఇస్ టూ మచ్. ముందు అవతలకు ఎవరు మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడద్దు? నువ్వెలా గోల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? చేయని పిన్ని, ఎంత అరుస్తుందో ఎంత గోల్ చేస్తుందో చేయని, అది చూద్దాం. నువ్వు చూసేది సామాన్య నీకే చెప్పేదా? సామాన్య నీకు
దాన్ని ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. వదలద్రా చంద్ర, ఎలాగో పట్టుకున్నావు కదా, దీన్ని తీసుకెళ్లి బయటకి గెంటేసిరా. చెల్లి, పిల్లలు కొట్టుకుంటుంటే విడదీయాల్సింది పోయి ఇంకా రెచ్చగొడతావేంటి? రే చంద్ర, వదలరా. దీన్ని వదిలితే ఫ్రెండ్ ప్రశాంతంగా ఉండలేదు. నీకెట్రా ప్రాబ్లం మధ్యలో? నీలాంటి డెవిల్ ఈ ఇంట్లో ఉండడమే పెద్ద ప్రాబ్లం. చంద్ర వదలు. నో ఛాన్స్. నీకే చెప్పేది leave me. మేడం చంద్ర వదలు, వదలు. ఏయ్, ఏంటి ఇది? మగాడని కూడా చూడకుండా వాడు చొక్కా చించేస్తావా? నిన్ను నువ్వు ఆగు పిన్ని. రేయ్, అయ్యో, అయ్యో, వదలండి. మేడం చంద్ర, నీకే చెప్పేది. వదలు. ఏయ్! సూర్య బై మిస్టేక్. అమ్మా, ఏంటిది? ఏంటి గోల? వెళ్ళి పడుకో. నిన్నేనమ్మా, వెళ్ళి పడుకో. రే సూర్య, ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? ఏం మాట్లాడమంటావు? ఎలా మాట్లాడమంటావు? పడుకో, వెళ్ళి పడుకో. రే, అది నన్ను తోసేసిందిరా. నువ్వు పట్టుకోకపోతే నేను పడిపోయేదాన్ని. అది అది నీ కన్న తల్లిని నా మీద దౌర్జన్యం చేస్తుంటే తనకి చెప్పాల్సింది పోయి నన్నే వెళ్ళమంటావా? సామాన్య, అమ్మకు సారీ చెప్పు. అంటే అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. రే సూర్య, ఏంట్రా ఇది? ఆ? పెద్దదాన్ని, నీ కన్న తల్లిని. అది అది నా విషయంలో అంత రాక్షసంగా ప్రవర్తిస్తుంటే క్షమించమని అడగమని ఒక్క మాటతో సరిదేస్తావా? ఆ? రే, కొడుకుగా నువ్వు చేయాల్సింది ఇదేనా? ఏం చేయను? రే, ఒకసారి ఇది నన్ను కొట్టింది, ఇవాళ తోసింది, రేపు నన్ను చంపినా చంపేస్తుంది. అలాంటి దాన్ని వదిలేసి అమ్మని నన్ను. అమ్మా, ఏదో పొరపాటున చేయి తగిలుంటుంది. అంటే అంటే తన తప్పేం లేదంటావా? అదేంటన్నయ్య, ఇది పిన్నిని నెట్టింది, నా చొక్కా చించేసింది. అసలు గొడవ స్టార్ట్ చేసింది నువ్వు. నేను సైలెంట్ గా సంబంధ దగ్గరకు వెళ్తుంటే గొడవకి దిగింది నువ్వే. నువ్వు వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నిన్ను ఫ్రెండ్ గదిలోకి వెళ్ళనివ్వను. చంద్ర, మాట్లాడుకో. అది కాదన్నయ్య, ఇదేంట్రా ఇది? ఆ? తనెవరో? నీ కాబోయే వదిన, నీ కాబోయే వదిన, కాబోయే వదిన, కాబోయే వదిన. నువ్వేనా అన్నయ్య ఈ మాట అంటుంది? చూస్తూనే ఉన్నావుగా, నీ ఎదురుగానే ఉన్నాను కదా. అన్నయ్య, నేను చెప్పేది ఏంటో నువ్వు ఇంకా చెప్పేది? వెళ్ళిక్కడి నుంచి. సూర్య చెప్తున్నాడు కదా, వెళ్ళి చంద్ర. ఫ్రెండ్, నీకోసం ఇదంతా చేస్తుంటే ఏంటిది? నా కోసం చేయడం ఏంటి? అయినా తనేం తప్పు చేసిందని నన్ను కలవాలని వచ్చింది, అంతే కదా? అది కాదు ఫ్రెండ్. చంద్ర,
నాకు నువ్వెలా ఫ్రెండో తను కూడా అలానే ఫ్రెండ్. ఫ్రెండ్ చంద్ర, నిన్ను వెళ్ళమన్నాను కదా, అనే అసలు నేను చెప్పేది వెళ్తావా లేదా? నువ్వేంటమ్మా ఇంకా? వెళ్ళమ్మా. పద పిన్ని, పద. సామాన్య, ఏంటి నువ్వు చేసింది? ఇందులో నా తప్పేం లేదు సమంత. షట్ అప్. అసలు ఏం జరిగిందంటే నో ఎక్స్ప్లెనేషన్స్. ఐ నో ఎవ్రీథింగ్. యు డిడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ సామాన్య. ఆ చంద్ర చేసింది బాగుందా? దానికి అంత గోల్ చేస్తావా? ఆ రకంగా రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తావా? చిన్న తని తోసి పడేస్తావా? నేనేం కావాలని తోయలేదు సమంత, తానే అనవసరంగా అడ్డం వచ్చింది. నో సామాన్య, నువ్వు నీ బిహేవియర్ కరెక్ట్ కాదు. ఏంటి ఊరుకుంటున్నాను కదా, వింటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ప్రెసెంట్ నా ముందు నీ పొజిషన్ ఏంటనేది మైండ్ లో ఉంచుకొని మాట్లాడితే మంచిది. ఆ మ్యాటర్ వేరు, ఈ మ్యాటర్ వేరు సామాన్య. లిల్లీ విషయంలో నేను నీ మాట వింటాను. తను సేఫ్ గా ఉంచే వరకు వింటాను. అది నీకు నాకు మధ్యలో ఉండేది. అలాగని నువ్వు ఏం చేసినా, ఈ ఇంట్లో ఎవరిని ఏం చేసినా ఊరుకుంటానని అనుకోకు సామాన్య. ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నా? అవుతాను, అవుతూనే ఉంటాను. బికాస్ ఇది నా తల్లి పుట్టినిల్లు. అంటే ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళు. వాళ్ళని ఎవరు ఏమన్నా ఏం చేసినా ఐ విల్ నాట్ టాలరేట్. ఈ విషయం నేను నీకు చాలా చాలా సార్లు చెప్పాను సామాన్య. అయితే ఏం చేస్తా? ఏమైనా చేస్తాను. ఏం చేయగలను, ఏం చేస్తాను, 1-2 సార్లు నువ్వే ప్రత్యక్షంగా నా రియాక్షన్ ని చూసావు. చంపేస్తావా? నో డౌట్. ఆ ప్రయత్నం కూడా ఒకసారి జరగడం, సూర్య వచ్చి నిన్ను కాపాడడం జరిగింది కదా, మర్చిపోయావా? నువ్విలాగే అందరితో రూడ్ గా బిహేవ్ చేస్తే నీ పెళ్లి విషయంలో నేను చేసే హెల్ప్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. అండ్ లిసన్ కేర్ఫుల్లీ, నీ పెళ్లి జరగాలంటే నా ప్రయత్నం మాత్రమే సరిపోదు, నీ కోఆపరేషన్ కూడా ఉండాలి. అది నువ్వు గుర్తుంచుకో. ఓకే ఓకే సమంత, కూల్ కూల్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంతకీ నాతో ఏంటి పని? ఈ డ్రెస్ రేపు గుళ్ళో దేవుడి ముందు పెట్టాలంట. ఈ డ్రెస్ మీద మార్క్ అయింది. ఈ మార్క్ పోతే గాని సూర్య ఈ డ్రెస్ కట్టుకోడు. నేను మార్క్ పోగొట్టాలని ఎంతో ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. నువ్వు వాష్ చేస్తావని, మార్క్ పోగొడతావని చెప్పి
నన్ను కొట్టింది, ఇవాళ తోసింది, రేపు నన్ను చంపినా చంపేస్తుంది. సూర్య, సూర్య, ఏంటి ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తావు? ఎందుకు అలా చేస్తున్నావు? ఆ సామాన్య ఇంట్లో ఇంత గొడవ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు? లేదు సూర్య, ఇదేం బాలేదు. ఇంట్లో ఎవరిని ఏమన్నా బాధపడే నువ్వు, బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళని పల్లెత్తు మాటన్నా సహించను నువ్వు, ఇంతకు ముందు జరిగిన విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నావు? అక్క, నేనెక్కడ మౌనంగా ఉన్నాను? కొట్టబోయాను, చూసావు, శామ్ అడ్డుపడింది. శామదిని అడ్డొస్తే ఆ సామాన్యని వదిలేస్తావా? నువ్వే తన విషయంలో ఇలా అంటే ఇంకా ఆ సామాన్య ఇంట్లో మా అందరిని బతకనిస్తుందా? ఇప్పటికే తన ఆగడాలు చూడలేక వేగలేక చేస్తున్నావు, ఇప్పుడు ఇంకా రెచ్చిపోతుంది. అలా జరగనిస్తానా అక్క? ఏమో సూర్య, నువ్వు ఇలా మెతక వైఖరితో ఉండడం నాకేమాత్రం నచ్చలేదు. చూడు, నువ్వు చేస్తుంది తప్పో ఒప్పో నువ్వే బాగా ఆలోచించుకో. అక్క, చంద్ర, అక్క నన్ను అపార్థం చేసుకుంటుంది. కాస్త అర్థమయ్యేలా నువ్వైనా చెప్పరా? నాకు అర్థమైతే కదా అన్నయ్య అక్కకి చెప్పడానికి. చూడు చంద్ర, ఏదైనా చెప్పదలుచుకుంటే నా మొహం చూసి చెప్పు. నువ్వంటే నాకు ప్రాణం అన్నయ్య. ఎప్పటికైనా నీలా ఉండాలి, నీలా ఆలోచించగలగాలి, నీ అంత మంచి మనసుతో ఆలోచించగలగాలి, నీ అంత స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. కుటుంబంలో ఎవరికి ఏ ఒక్క చిన్న బాధ కలిగినా వెంటనే స్పందించాలి, అన్నీ నీలాగే ఉండాలని అన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నయ్య. అందరూ ప్రపంచంలో ఎవరెవరినో రోల్ మోడల్గా తీసుకుంటారన్నయ్య, బట్ నేను మాత్రం మా సూర్య నేనే రోల్ మోడల్గా అనుకుంటానన్నయ్య. చంద్ర, నువ్వు ఏది అడగదలుచుకున్నా, ఏది చెప్పదలుచుకున్నా సూటిగా చెప్పు. నువ్వు నన్ను అలా అనటం నా మనసుకి చాలా బాధ కలిగించింది అన్నయ్య. నువ్వు నన్ను ఒక మాట తిట్టినా, ఒక దెబ్బ కొట్టినా నేను అంతలా బాధపడినా అన్నయ్య. కానీ ఆ సామాన్య నాతో ఒక రౌడీలా గొడవపడి మగవాడినని చూడకుండా నా మీద చేయి చేసుకుందనే, నా షర్ట్ కూడా చింపేసిందనే. నా సంగతి అలా ఉంచితే పిన్నిని ఆ రాక్షసి నెట్టి పారేసింది. ఒక్క క్షణం నువ్వు రావడం ఆలస్యం అయితే పిన్ని కింద పడేది కదా. అంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్న దాన్ని మిడబట్టుకొని బయటికి గంటాల్సింది. ఆ పని చేయకుండా నన్ను పక్కకి వెళ్ళమన్నా. అన్నయ్యగా నన్ను శాసించే అధికారం నీకెప్పుడు ఉంటుందన్నయ్య. అది ఓకే, దాని గురించి తెలిసి నన్ను వెళ్ళమనటం, పిన్ని విషయంలో చేసిన దానికి ఊరుకోవటం చాలా బాధగా ఉందన్నయ్య. చంద్ర, నేను ఆ క్షణంలో ఎందుకు అలా ఉన్నానో నాకు తెలుసు. శామ్ చెప్పిందనా? శామ్ చెప్తే మాత్రం ఊరుకోవటం ఏంటన్నయ్య? చూడు చంద్ర, నేను ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాను, ఎలా రియాక్ట్ అవుతాను, ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తాను అన్నీ ఈవెన్ శ్యామ్ కన్నా నీకే బాగా తెలుసు. అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి నిశ్శబ్దమేరా ఇది. అర్థం చేసుకో. అసలు నీ ముందు అది ఎంత అన్నయ్య? దాని విషయంలో నువ్వు ఇంతగా... చంద్ర, నేనొక్కడైతే ఓకే, నాకు మీ అందరూ ఉన్నారు, మీ అందరి బాధ్యత నా మీద ఉంది. అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అంతేకాని అక్క నువ్వు అనుకుంటున్నట్టు నేనేం మారలేదు. ఈ సూర్య ఎప్పటికీ మారడు. చంద్ర, నీకు నా మీద నమ్మకం ఉందా? చెప్పు, నీకు నీ అన్నయ్య మీద నమ్మకం ఉందా?